పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అసోసియేషన్ కార్యవర్గ సమావేశం సోమవారం తాలూకాలోని పెన్షనర్స్ హోంలో జరిగింది. ఇందులో భాగంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పీఆర్సీతో పాటు ఐఆర్ ఇతర పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. జూలై 26వ తేదీలోగా సమస్యలు పరిష్కారం చేయకుంటే ఆందోళన తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుదాసు, సుబ్బరాయుడు, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. పే రివిజన్ కమిషన్ అపాయింట్ చేసి ఐఆర్ కనుక ప్రకటించకపోతే ఆల్రెడీ ఏపీజేఏసీ సెక్రటేరియట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి ఒక ఇంటిమేట్ చేయటం, తర్వాత జూలై 26 లోపల కనుక పే రివిజన్ కమిషన్ అపాయింట్ చేసి ఐఆర్ ప్రకటించి మిగతా బెనిఫిట్స్ మీద కూడా కనుక మనకి ప్రామిస్ రాకపోతే కార్యాచరణలో దిగడానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా ఈ విషయాలన్నింటి కూడా ఇవన్నీ పోరాటం ద్వారా సాధించుకున్నాయి. ఆ పోరాటం సాధించుకున్న వాటిని అమలుపరచాలని, అలాగనే పక్క తెలుగు రాష్ట్రంలో కూడా 23 నుంచి పీఆర్సీ అమలు జరుగుతూ ఉంది. ఐఆర్ ఇచ్చారు, అక్కడ ఎడిషనల్ కోటం కూడా 78 15% ఇచ్చారు. కాబట్టి మన ప్రభుత్వం కూడా ఆ విధంగానే పెన్షన్స్కి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా ఈ కనుక జూలై 26 లోపల కనుక రాకపోతే కార్యాచరణలోకి దిగుతామని తెలియపరుస్తున్నాం. తెలంగాణలో కూడా రాష్ట్ర సంఘం ఏ కాల్ ఇచ్చినా తాలూకా లెవెల్ నుంచి జిల్లా లెవెల్ నుంచి కూడా ఉధృతంగా ఎన్నిక కాబడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా రిప్రజెంట్ చేయటం, అలాగనే జిల్లా కలెక్టర్ల గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఏపీజేఏసీ నిర్ధారించిన కార్యక్రమంలో మేము వాళ్ళకి తగిన డిమాండ్లు సమర్పించడం, అవి కూడా కనుక కాకపోతే తర్వాత 26వ తారీఖున జేఏసీ విస్తృత సమావేశం వేసి ఆ విస్తృత సమావేశంలో తగిన నిర్ణయం తీసుకొని కార్యాచరణలోనికి వెళ్ళడానికి మీ తాలూకాల నుంచి జిల్లాల నుంచి కూడా మీ సహకారం కావాలని ఈ సభాముఖంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్దలైనటువంటి పెన్షనర్స్ అందరూ కూడా ఎన్నో ఆశలతో ఎంతో ఆశపడి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి చాలా ఆశించాం. ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో ఈ ప్రభుత్వం నుండి 1వ తారీఖు పెన్షన్లు రావడం, అలాగే 1/7/2018కి సంబంధించినటువంటి డిఆర్ ఏరియర్స్ రావడం, ఈ 2 మినహా మిగతా పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా అలాగే మిగిలిపోయినాయి. ఈ 2 ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే సందర్భంలో చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. పెన్షనర్స్ వారు గత 5 సంవత్సరాల నుంచి నష్టపోయినటువంటి డిఆర్ ఏరియర్స్ కానీ పీఆర్సీ ఏరియర్స్ కానీ అన్ని బకాయిలు అలాగే ఉన్నాయి. అవి చూడకుండానే వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షన్లందరూ కూడా గతించిపోతూ ఉన్నారు. వీరు బతికుండగానే వారి సర్వీస్లో పొందినటువంటి ఆ డిఆర్ ఏరియాస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వాటిని తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈ కార్యవర్గం డిమాండ్ చేస్తూ ఉంది. ఇది మేము బ్రతికుండగానే వాటిని చూసుకోవాలనేటువంటి ఆశ మాకుంది కనుక వాటిని వెంటనే విడుదల చేసి చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హెల్త్ కార్డ్స్ అనేటువంటి ఇష్యూ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ జరగని పరిస్థితి. అది ఇచ్చేటప్పుడు హెల్త్ కార్డు ఇష్యూ చేసేటప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏటీఎం కార్డు లాగా పనిచేస్తుందని చెప్పారు. కానీ అది ఏ హాస్పిటల్కి వెళ్ళినప్పటికి కూడా పనికిరాని కార్డుగా తయారైన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. వృద్ధాప్యంలో ఉండే పెన్షనర్స్ ఈ వయసులో అనారోగ్య రీత్యా ఏ హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి. కాబట్టి వీరిని ప్రభుత్వం దయచేసి ఆలోచించి అతి త్వరగా ఈ కార్డుల్ని లైవ్లోకి తీసుకొచ్చి ప్రభుత్వం ఏదనుకుంటుందో అంత త్వరగా అమలు జరపడానికి ప్రయత్నం చేస్తుందని కోరుతా ఉన్నాం. మూడవదిగా డెత్ రిలీఫ్. ఈరోజు చనిపోయినటువంటి పెన్షనర్స్ వారు మరలా వాళ్ళ వారసులు పెట్టేదాకా దాదాపు సంవత్సరం దాకా రాని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. చనిపోయిన వెంటనే వాడికి డెత్ రిలీఫ్ పూర్వకాలంలో ఇచ్చేవాళ్ళు. ఆ రోజే ప్రభుత్వం వాడికి పేమెంట్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఈ డిఆర్ ఏరియర్స్ కానీ ఇక ప్రధానంగా పీఆర్సీకి సంబంధించి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది.
5 సంవత్సరాల పిఆర్సీ నష్టపోతున్న పరిస్థితి కనబడుతోంది. గత పిఆర్సీ ఏరియాస్ ఇంతవరకు రాలేదు, కొత్త పిఆర్సీ ప్రకటన చేయలేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెద్దవాళ్ళని ఆలోచించి డిఆర్ ఏరియాస్ ఇవ్వడంలో కానీ, అడిషనల్ క్వాంటమ్ నష్టపోయిన పెన్షన్ని వెంటనే ఇవ్వడంలో కానీ, పిఆర్సీని ప్రకటించి ఈ పెద్దలకి దీవెనలు పొందడానికి ప్రభుత్వం ఉంటుందని చెప్పి, అలా కాని పక్షంలో ఈ పెద్దలంతా కూడా రోడ్డు మీద వీధులకు వచ్చి మరి వారి యొక్క సమస్యల కోసం వీధి పోరాటం చేయాల్సిన పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వం చూడాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నాం.